Next problem, if the area of the triangle formed by the straight lines x is equal to 0, y is equal to 0 and 3x plus 4y is equal to a greater than 0 is 6. Find the value of a. So x is equal to 0, y is equal to 0 and 3x plus 4y is equal to a. ఈ త్రీ స్ట్రైట్ లైన్స్తో ఫామ్ అయ్యేటటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియా 6 అని ఇచ్చారు. ఈ ఏ వాల్యూ కనుక్కోవాలి. సో y is equal to 0 అంటే x-axis. It is nothing but equation of x-axis. X is equal to 0 means it is nothing but y-axis. So this is x-axis, y-axis plus 3x plus 4y is equal to a. ఈ స్ట్రైట్ లైన్ ఈ x-axisని y-axisని ఈ విధంగా కట్ చేస్తుంది. ఆరిజిన్ ఆఫ్ ది కోఆర్డినేట్ యాక్సిస్. సో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా 6 అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో లెట్ us see the solution. So given straight line 3x plus 4y is equal to a, area of triangle delta is equal to 6 అని ఇచ్చారు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా మనం c² / 2 mod ab దీన్ని తీసుకుందాం. సో ఒక స్ట్రైట్ లైన్ కోఆర్డినేట్ యాక్సిస్తో చేసేటటువంటి ట్రయాంగిల్ యొక్క ఏరియాకి సంబంధించిన ఫార్ములా c² / 2 mod ab is equal to 6. సో c అంటే ఇక్కడ కాన్స్టాంట్. సో అది a² / 2 mod a అంటే x కోఎఫిషియంట్. సో ఈ గివెన్ స్ట్రైట్ లైన్ని మనం ఈ విధంగా కంపేర్ చేసుకుందాం. ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు c. సో a అంటే x కోఎఫిషియంట్, b అంటే y కోఎఫిషియంట్, c అంటే కాన్స్టాంట్. సో c² అంటే a² / 2 ఇంటూ మోడ్యులస్ ఆఫ్ a మీన్స్ 3 ఇంటూ b మీన్స్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. సో a² ఈజ్ ఈక్వల్ టు 2 3 జా 6, 6 4 జా 24, 24 6 జా 144. ఓకే, a² ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు +or-12 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ తీసేస్తే a ఈజ్ ఈక్వల్ టు +or-12 బట్ గివెన్ యాజ్ a గ్రేటర్ దాన్ 0. మనకి a గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చారు. జనరల్గా ఇది కాన్స్టాంట్ కాబట్టి ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ a గ్రేటర్ దాన్ 0 అని మెన్షన్ చేశారు కాబట్టి దేర్ఫోర్ ఫైనల్లీ a ఈజ్ ఈక్వల్ టు వీ కెన్ టేక్ ఓన్లీ పాజిటివ్ వాల్యూ. మనం ప్లస్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. ఫైనల్లీ a ఈజ్ ఈక్వల్ టు 12. ఓకే, థ్యాంక్ యూ.